వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈసారి ఒక్క ఛాన్స్ కాదు, అదే విధంగా మరో ఛాన్స్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం వర్కౌట్ అవుతుందని కూడా ఇంకో టైటిల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అనే నినాదం బాగా కలిసి వచ్చింది. నిజానికి పీకే లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా నియమించుకున్న తర్వాత, పర్టికులర్లీ మన అందరికీ తెలిసిందే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నారు. పూర్తి స్థాయిలో పార్టీని మళ్ళా లైమ్ లైట్ లో పెట్టాలి అంటే పార్టీకి ఒక వ్యూహకర్త కావాలనుకున్నారు. ఆ సందర్భంలోనే ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఢిల్లీ స్థాయిలో అప్పటికి ఆయన తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్న క్రమంలో ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి వ్యూహకర్తగా నియమించారు. నిజానికి పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకున్నారు ఆయన యాక్చువల్ గా. కానీ వన్స్ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోరే పాదయాత్ర చేయమన్నారనే ప్రచారం కూడా జరుగుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ని ఒక స్ట్రాటజిస్ట్ గా కాకుండా అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తా వచ్చారు. అందరికి అన్ని పార్టీలకి ఇంక్లూడింగ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మోడీ దాకా, కేసీఆర్ దగ్గర నుంచి రేవంత్ దాకా ప్రతి ఒక్కరికి వ్యూహకర్తలు ఉంటారు. ఎవరు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా అంతకన్నా పెద్ద స్థానంలో ఉన్నా సోలోగా వెళ్లే ప్రయత్నం చేయరు. చాలా సార్లు ఏదైతే ఒక వ్యూహకర్తలో, స్ట్రాటజిస్ట్ సలహాలో, తమ పక్కనే ఉన్న ఫ్రెండ్ సలహాలో, అధికారుల సలహాలు తీసుకునే ప్రయత్నమే చేస్తారు. కానీ నాకు సలహాలు ఇస్తుంది వీళ్ళు, నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతా అని ఇప్పటిదాకా రాజకీయ చరిత్రలో ఏ పొలిటీషియన్ వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి జనానికి పరిచయం చేయాల. బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్లేనరీలో ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి ఒకవైపు తన తల్లి ఉంటది, ఒకవైపు తన చెల్లి ఉంటది, మధ్యలో ప్రశాంత్ కిషోర్ నిలబెట్టి ఆయన భుజమే చేసి ఇతనే ప్రశాంత్ కిషోర్, ఇక్కడ నుంచి నేను ఇతని స్ట్రాటజీని ఫాలో అవుతున్నానని చెప్పాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి పాపం చాలా సొంత నిర్ణయాలు తీసుకున్నా బట్ అన్ని కూడా వెళ్లి ప్రశాంత్ కిషోర్ ఖాతాలోనే పడుతుండేవి. సో ఆ ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఆ పార్టీ కోసం స్ట్రాటజిస్ట్ గా ఆ రిషిరాజ్ అంటే ఆయన కోసం పనిచేసేవాళ్ళు ఐపాక్ తరఫున. అట్లా జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు అదే స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేసేవాళ్ళు. సోషల్ మీడియాని చాలా స్ట్రెంథన్ చేశారు. అది అబద్ధమా నిజమా, లేకపోతే నెగిటివా ఆర్ పాజిటివా, ప్రోస్ అండ్ కాన్స్ ఏమీ ఆలోచించకుండా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వార్తలో ఉంచడానికి ఆ టీం ప్రయత్నిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే కొంత ఏదైతే మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, మంచి ఆడిటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా సోషల్ మీడియా టీంలో పెట్టుకున్నారు. దానిలో భాగంగానే కొన్ని డైలాగ్స్ కూడా కాయిన్ చేశారు అప్పుడు పీకే టీమ్. నేను ఉన్నాను, నేను విన్నాను. జగన్మోహన్ రెడ్డి చాలా పాపులర్ డైలాగ్ అది. అదేవిధంగా విలువలు, విశ్వసనీయత, అదేవిధంగా మాట తప్పును మడమ తిప్పును, ఇలాంటి పడికట్టు డైలాగ్స్ ఉండేవి. చాలా ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి వాడిని చెప్తా ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఏదైతే తన పాదయాత్రలో భాగంగా కోడల్లో ఒక సబ్ పెట్టుకుంటే ఒక అరగంట జరిగిన స్పీచ్ లో ఆల్మోస్ట్ 20 నిమిషాలు ఈ డైలాగ్ చెప్తానే ఉండేవాళ్ళు ఆయన. ఆ తర్వాత చూస్తే వీటన్నిటికంటే బాగా పేలిన డైలాగ్ ఏంటంటే ఒక్క ఛాన్స్. ఎన్నికలు కరెక్ట్ గా ప్రచారానికి ఒక 1.5 మంత్ ముందే ఈ డైలాగ్ ని ఖాయం చేసింది ఆ టీం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే నినాదాన్ని తీసుకున్నారు. నిజంగా చాలా మంది చెప్తా ఉంటారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పడిపోవడానికి కారణం జన్మభూమి కమిటీలను లేకపోతే ఇంకోటనో లేదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే నిదానం చాలా సీరియస్గా పనిచేసింది. నేను వెళ్ళాను కూడా చాలా చోట్లకు, మారుమూల పల్లెల్లో. ఆ టైంలో ఎవరిని అడిగినా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కదా జగన్మోహన్ రెడ్డి, అతనిలాగే పరిపాలిస్తాడు, అందుకే అతనిలాగా ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి మేము ఇచ్చి చూద్దాం అనుకున్నాం అని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఆ ఒక్క ఛాన్స్ అనే నినాదం జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్గా మార్చేసింది. నిజంగా వైఎస్ని చూసుకున్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిలో. అందుకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే నాట్ నెట్ హీ ప్రూవ్డ్ అనమాట. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి ముఖ్యమంత్రిగా. అందుకే జనం అతని వైపు నిలబడ్డారు. 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి నోరు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవాళ్ళు, మీ అందరికి గుర్తునే ఉంటుంది, నేను 35 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను, ప్రతి గుండెల్లో నా ఫోటో ఉండాలి, నేను ఉండాలి, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని చెప్తా ఉండేవాళ్ళు ఆయన. నిజానికి అది జగన్మోహన్ రెడ్డి నిజంగా దాన్ని పట్టుకొని అలాగే జనంలోకి తీసుకెళ్ళి ఉంటే నిజంగా అదే జరిగేదేమో. కానీ దాన్ని క్వైట్ కాంట్రాడిక్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు ఆయన. వైఎస్ఆర్ని జగన్లో చూద్దాం అనుకున్న వాళ్ళకి వైఎస్ పేరు కూడా మర్చిపోయేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పరిపాలనా అరాచకాలు, ఆర్థిక అరాచకాలు, రాష్ట్రాన్ని దాదాపు 35 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత వీటికంటే జనం ఇంట్లోకి వచ్చి మరి ఎప్పుడైనా వెల్ఫేర్ స్కీమ్స్కి ఎఫెక్ట్ అయ్యే ఆ కొద్ది మంది తప్ప ప్రభుత్వం మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు చాలా మంది కామన్ మ్యాన్కి. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని కూడా లైక్ మనం చూసాం, పాస్ పుస్తకాలు మన తాతలు తండ్రులు ఇచ్చిన పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం, సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం. సో ఇలాంటివన్నీ జనాన్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా చేస్తాయి, ఎమోషనల్గా డిమోరలైజ్ అయ్యేలాగా చేస్తాయి, ఆ భయం కల్పిస్తాయి అనమాట, ఆ ప్యానిక్నెస్. సో అలా జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ల పాలనకి దానికి రిజల్ట్గానే 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. చాలామంది మనం కూడా చెప్తూ ఉంటాం చాలాసార్లు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి తప్పు చేశారు, అమరావతిని తొక్కేసి తప్పు చేశారు, ఇన్ని రకాలుగా చేశారు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఎలాగ కారణమో జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి అని చెప్తూ ఉంటాం. కానీ వీటన్నిటికంటే పెద్ద కారణం ఏంటంటే ఆల్రెడీ
జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత జనం కూడా ముందే ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి పొత్తుల్లో మద్దతు ఇద్దాం అనుకునే ముందే కంటే జనం కూడా ఫిక్స్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన వద్దని. లేకపోతే 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం కారు. సో అట్లా చూసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళబోతా ఉన్నారు. 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆల్రెడీ 2 ఏళ్ల కాలం కూడా పూర్తయింది. ఆల్మోస్ట్ హనీమూన్ పీరియడ్ 6 months ఉంటుంది ఎవరికైనా, అధికార పార్టీకైనా ప్రతిపక్ష పార్టీకైనా. 2 ఏళ్లు పూర్తవుతోంది ప్రభుత్వం ఏర్పడి, వీళ్ళు ప్రతిపక్షానికి పరిమితమై. సో జనం ముందే తేల్చుకుంటానన్నట్టుగా ఆయన పాదయాత్ర రూపంలో జనంలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇంకా ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఆయన మాట ముందు ఏం చెప్తా ఉన్నారు, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే ఇంకేముంది 3 సంవత్సరాలు అయిపోతే మనం అధికారంలోకి వచ్చేస్తాం, పాదయాత్రలో ప్రతిరోజు నేను చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తా, సినిమా చూపిస్తా అని చెప్తా ఉన్నారు. అయితే ఈసారి పాదయాత్రకు వెళ్ళాలి అంటే ఈసారి 5,000 కిలోమీటర్లు చేస్తా అని చెప్తున్నారు ఆయన పాదయాత్ర. దట్టు సుదీర్ఘంగా 2.5 ఏళ్ల పాటు నేను పాదయాత్రలోనే ఉంటాను, జనం మధ్యనే ఉంటాను అని చెప్తా ఉన్నారు. అయితే ఈసారి జనం మధ్య ఉండే పనికి అయితే లాస్ట్ టైం పీకే లాంటి టీం ఉంది కాబట్టి అంత పకడ్బందీగా ఆయన పాదయాత్రను ప్లాన్ చేస్తా వచ్చారు. ఓన్లీ ఆయన వారానికి 5 రోజులు మాత్రమే పాదయాత్ర చేసేవాళ్ళు. ఎవ్రీ ఫ్రైడే ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు అటెండ్ కావాల్సి ఉండేది. అప్పుడు ఆయన థర్స్డే మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేవాళ్ళు, థర్స్డే ఈవినింగ్ హైదరాబాద్ వచ్చేవాళ్ళు, ఫ్రైడే సిబిఐ కోర్టుకు వెళ్ళి వచ్చి లోటస్ పాండ్లో రెస్ట్ తీసుకునేవాళ్ళు, సాటర్డే సండే పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేవాళ్ళు, మండే ఫ్రెష్గా వెళ్ళి పాదయాత్రలో పాల్గొనేవాళ్ళు. అందుకే అది ఒక ఏదో విహారయాత్రలాగా ఉంది, పాదయాత్రలాగా కాదని విమర్శలు కూడా మూట కట్టుకున్నారు. బట్ ఏదేమైనా ఆ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకో పవర్ఫుల్ టైటిల్ కావాలి వాళ్ళకు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటే ఆల్రెడీ నేను చూసాం కదా అంటారు జగన్మోహన్ రెడ్డిని. అయితే ఇప్పుడు అందుకే మరో ఛాన్స్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఒకసారి ఆల్రెడీ ఇచ్చారు, నేనేంటో చూపించాను, సో ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మరొక ఛాన్స్ అనే నినాదంతో ఈసారి జనంలోకి వెళ్ళబోతున్నారని చెప్తున్నారు. ఇప్పటి నుంచే ఆయన పాదయాత్రకి వాళ్ళ టీం, పిఆర్ టీం మొత్తం అన్నింటినీ కూడా గ్రౌండ్ రియాలిటీస్ మొత్తాన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. ఆల్రెడీ అతను ఏ అంశాల మీద డిస్కస్ చేయాలి, ఏ అంశాలను జనంలోకి తీసుకెళ్లాలనే దాని మీద కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అందుకే మరో ఛాన్స్ అనే నినాదాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వాళ్ళు ఖాయం చేయబోతా ఉన్నారు. మరి పాదయాత్ర టైటిల్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి కానీ, బట్ నాట్ ఎట్ క్లారిటీ అందట్. మొత్తానికైతే మాత్రం మరో ఛాన్స్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోకి వెళ్ళబోతా ఉన్నారు జనం ముందుకు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఏంటనేది జగన్ చూశారు. ఒక ఛాన్స్ ఇస్తే జగన్ ఏం చేయగలడు అనేది జనం చూశారు, టేస్ట్ చేశారు జగన్ పాలన. ఆల్రెడీ ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో అలాంటప్పుడు ఆ పాలన టేస్ట్ చేసి ఉన్నారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరో ఛాన్స్ అంటే ఎంతవరకు జనం ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో తిరిగి అధికారం అందుకోవాలనుకుంటున్న కోరిక నెరవేరే అవకాశం ఉంది అనేది ఇంకా చాలా టైం ఉంది. ఇది ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుందేమో మనం ముందే చెప్పుకోవడం. సో మొత్తానికైతే మరో ఛాన్స్ నినాదం జగన్మోహన్ రెడ్డి ఈసారి గట్టెక్కిస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.